ముందు కోర్టులో తేల్చుకోండి, ఆ తర్వాతే మా దగ్గరకు రండి అని తెగేసి చెప్పేసింది తెలంగాణ సర్కారు. ప్రభుత్వాల దగ్గరే పరిష్కారం ఉంది, మేము నిమిత్త మాత్రం అంటూ కోర్టులు చేతులెత్తేశాయి. మధ్యలో నలిగిపోయేది సినిమా నిర్మాతలైనా? పెద్ద సినిమాలకు పెద్ద టికెట్ ధరలోనే కమర్షియల్ ఫార్ములాకు కరెక్ట్ అయిన ముగింపు ఎక్కడున్నట్టు? అసలు ఈ మైండ్ గేమ్ ఎవరు మొదలుపెట్టినట్టు? ఈ ట్రయాంగిల్ డ్రామా ఎలా ముగింపుకు వస్తుంది? ఇందు మూలంగా 50 మంది ప్రొడ్యూసర్లకు చెప్పుకునేదేమంటే, ఇక మీదట టికెట్ ధరల పెంపు కోసం ఆర్జీలు పెట్టుకోకండి, మీకు పుణ్యం ఉంటుంది మహాప్రభో అని గత నెలలోనే వేడుకుంది తెలంగాణ సర్కార్. హెవీ వెయిట్ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడం, టాలీవుడ్కి ప్రభుత్వాలకి కోర్టులకి మధ్య నడుస్తున్న ఒక ట్రయాంగిల్ డ్రామాటిక్ సీక్వెన్స్ ఇది. నిజానికి పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్లో తొక్కిసలాట విషాదం నేపథ్యంలో ఈ పంచాయతీ షురూ అయింది. आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले, मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ నొక్కి వక్కాణించిన ఆ తర్వాత కూడా అవే కన్ఫ్యూజన్లు రిపీట్. ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు తన పరపతిని ఉపయోగించి గేమ్ చేంజర్ కి టికెట్ రేట్లు పెంచుకున్నారు. తర్వాత కూడా మరికొందరు ప్రొడ్యూసర్ల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వాలు జీవోలు ఇవ్వడం, కోర్టుల్లో అవి బుట్టదాఖలవ్వడం ఇదొక ప్రహసనంగా మారింది. అఖండ 2, ఓజీ సినిమాల రిలీజ్ టైంలో అయితే టెన్షన్లు. ధరల పెంపు జీవోలపై స్టే విధిస్తూ అప్పట్లో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం రేవంత్ సర్కార్కి తలవంపులు తెచ్చిపెట్టింది. అందుకే మా దగ్గరకు వచ్చే ముందు కోర్టుల దగ్గర క్లియరెన్స్ తెచ్చుకోండి అని సలహా ఇచ్చింది టీ సర్కార్. సంక్రాంతికి భారీ వసూళ్లపై ఆశలు పెట్టుకున్న చిరు, ప్రభాస్ మూవీ ప్రొడ్యూసర్లు హైకోర్టుని ఆశ్రయించారు. తీర్పు కూడా వాళ్లకే సానుకూలంగా వచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఆ 3 సినిమాలకు, అంటే ఓజీ, అఖండ 2, పుష్ప 2 ఆ 3ంటికే పరిమితమని, మీ సినిమాలకు వర్తించవని డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతిపై హోం సెక్రటరీదే తుది నిర్ణయం అన్నది హైకోర్టు ఆదేశాల సారాంశం. సో తెలంగాణ హోం సెక్రటరీ నిర్ణయంపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. ఇప్పుడు బంతి సర్కారీ కోర్టులో ఉన్నట్టు లెక్క. రేవంత్ ప్రభుత్వం తొందరపడి టికెట్ల ధరలపై జీవో ఇస్తే, టైం బాలేక ఎవరైనా కోర్టుకెక్కితే మళ్లీ యాజ్ యూజువల్ జీవో వెనక్కొచ్చి ప్రభుత్వానికి మళ్లీ ఇజ్జత్ కా సవాల్. రేపటి రోజున ఇటువంటి గత్తరబిత్తర తమకు రాకూడదనే పెద్ద సినిమాల టికెట్ రేట్లపై ఆచితూచి అడుగులేస్తోంది ఏపీ సర్కార్. ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా, ఇంకా పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా, పెద్ద బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఏంటి, చిన్న బడ్జెట్ సినిమా అంటే డెఫినేషన్ ఏంటి, ఎందుకంటే 2-3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 2-3 ఆర్గ్యుమెంట్స్ని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఎక్స్క్లూజివ్గా మనం సినిమాకి అయ్యే ఖర్చులు తీసుకోవాలా, ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునరేషన్ అన్నీ కలిపి తీసుకోవాలా, లేకపోతే విడిగా తీసుకోవాలా, ఇలాంటివి చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కనుక వీటన్నిటి మీద దృష్టి సారించి ఒక పూర్తిగా ప్రతి సినిమాకి, బడ్జెట్ సినిమాకి, హై బడ్జెట్ సినిమాకి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక నిర్ణయం వస్తుంది. రిలీజ్ అయిన తొలి రోజుల్లో టికెట్లకు ఫ్యాన్సీ రేట్లు వర్తిస్తాయా? అసలు పెద్ద సినిమాలకు ప్రీమియర్ షోలు ఉంటాయా, ఉండవా? చివరి నిమిషం దాకా అటు ఫ్యాన్స్కి ఇటు ప్రొడ్యూసర్లకి పెద్ద హైరానా ఇది. అక్కడ ఎంత గొప్ప రాజాసాబ్ అయినా, ఎంత మెగా శంకర వరప్రసాద్ అయినా సరే తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిందే. ఇటీవలే ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో భారీ విక్టరీ కొట్టిన పెద్ద ప్రొడ్యూసర్లు ప్రభుత్వాలతో కలిసి ఒక ఒప్పందానికి రావాలి. నిర్దిష్టమైన గైడ్ లైన్స్ తో క్లియర్ కట్ గా ప్రభుత్వం ఓ చట్టం చేయాలి. అందాక ఈ పంచాయతీ తెగేది కాదు.